మన ప్రభువు భూమి మీదకి త్వరగా రాబోతా ఉన్నాడు. మన ప్రభు భూమి మీదకి ఎలాగున ఆయన రాబోతా ఉన్నాడు అని మనం చూస్తే దేవుని వాక్యంలో 7 అంశాలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం రండి. మొదటి, ఎలాగూ రాబోతా ఉన్నాడు అంటే ఆయన పరలోకములో నుండి రాబోతా ఉన్నాడు. జీసస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. ఆయన పరలోకములో నుండి ఆయన రాబోతూ మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు కనుక జీసస్ కమింగ్ ఫ్రమ్ సెయింట్స్, దేవుడు పరిశుద్ధులతో కూడా రాబోతా ఉన్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బూరతోనూ మన ప్రభు దిగి వచ్చును. గనుక మనం ఇక్కడ మూడోదిగా మనం చూస్తే ఆర్భాటముతో మన ప్రభు రాబోతా ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రధాన దూత శబ్దముతో మన ప్రభు రాబోతా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బూరతో మన ప్రభు రాబోతా ఉన్నాడు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగుననే ప్రభు కూడా అలాగున రాబోతా. లోకములో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 7 అంశాలు మనం చూస్తూ వచ్చినాం. మన ప్రభు ఎలాగున రాబోతా ఉన్నాడంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము మన ప్రభు పరలోకములో నుండి రాబోతా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం మన ప్రభు పరిశుద్ధులతో కూడా మన ప్రభు రాబోతా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం మన ప్రభు ఆర్భాటముతో రానై ఉన్నాడు. నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినాం మన ప్రభు ప్రధాన దూతల శబ్దముతో మన ప్రభు రానై ఉన్నాడు. ఐదవదిగా మనం చూస్తూ వచ్చినాము దేవుని యొక్క బూరతో ఆయన రాబోతా ఉన్నాడు. ఆరోదిగా మనం చూస్తూ వచ్చినాము దొంగ వలె ఆయన రాబోతా ఉన్నాడు. ఏడోదిగా మనం చూస్తూ వచ్చినాము అగ్ని జ్వాలలో ఆయన రాయన. అద్భుతమైనటువంటి అంశాలు 7 కూడా.